లైఫ్ మంత్రా బై నాగేంద్ర ఛానల్‌కు స్వాగతం. ఈరోజు టాపిక్ ఓవర్ థింకింగ్. మనం ఉండే ఇల్లు ఎప్పుడూ గూడా చాలా క్లీన్‌గా ఉంచుకుంటాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గూడా ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాం. పండగలు, అకేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు వాటిని చక్కగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ మీరు ఉండే మీ ఇల్లు మీరు బయటికెళ్ళినప్పుడు మీతో రాదు. మీరు ఆఫీస్‌కెళ్తే మీతో రాదు. మీరు బయట ఫేస్ చేసే ఏ సిట్యుయేషన్‌లో గూడా మీ ఇల్లు మీతో ఉండదు. మన శరీరం వేరు, మనం వేరు. ఇల్లు అనేది మన శరీరం కోసం. మరి మనకిల్లేది? మన ఇల్లు మన మైండ్. మరి మన మైండ్‌ని మనం ఎలా చూసుకుంటున్నాం? దాన్ని రోజు క్లీన్ చేస్తున్నామా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? మన మైండ్‌ని మనం ఒక చెత్త కుండీలా చేస్తాం. ఉదయం లేచిన దగ్గర నుంచి చెత్త కుండీలో చెత్తేసినట్టు మన మైండ్‌లో రకరకాల రకరకాల వార్తలు, రకరకాల వాట్సాప్ మెసేజ్‌లు, రకరకాల గాసిప్స్, రకరకాల న్యూస్ అంతా ఆ చెత్తతో దాన్ని నింపేస్తున్నాం. ఇలా మీ మైండ్‌లో రోజు మీరు ఈ చెత్త వేయటం వల్ల మీ మైండ్ అంతా గూడా ఒక నెగెటివ్ ఆలోచనలతో నిండిపోతుంది. ఈ నెగెటివ్ ఆలోచనలే మీ భవిష్యత్తుని నిర్ధారిస్తాయి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తు. అంతేకాకుండా ఇది మీ ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. కొన్ని వార్తలు చూసినప్పుడు మీ బీపీ సడెన్‌గా రైజ్ అవుతుంది. అవునా కాదా? అంతేకాదు మీ ఎదుగుదలకు కావాల్సినటువంటి మంచి ఆలోచనలు చేయటానికి మీ మైండ్‌లో స్పేస్ కూడా లేకుండా చేస్తారు. మరి దీన్ని ఎలా క్లీన్ చేయాలి? ఉదయాన్నే మీరు లేవగానే మీ మైండ్‌లోకి వచ్చే ఆలోచనలన్నీ ఒక పేపర్ మీద పెట్టి రాయండి. రాసి వాటిలో మీకు అవసరమైన, మీకు సంతోషకరమైన వార్తలు, మీకు సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే ఉంచి మిగతావి స్ట్రైక్ ఔట్ చేసేయండి. 99% అంటే 99% మీరు స్ట్రైక్ ఔట్ చేసేస్తారు. అంతేకాకుండా మీరు నెగెటివ్ వాట్సాప్ మెసేజ్‌లు చదవటం, దాని గురించి ఆలోచించటం ఆపేసి, దాన్ని ఫార్వర్డ్ చేయటం కూడా తగ్గించండి. మీరు అది ఫార్వర్డ్ చేసినప్పుడు వాళ్ళు ఏదో రెస్పాండ్ అవ్వటం, మీరు మళ్ళీ వాళ్ళతో ఫోన్ మాట్లాడటం దాని గురించి, ఇవన్నీ కూడా తగ్గిపోవాలి. నెగెటివ్ న్యూస్ చూడటం కూడా ఆపేయాలి. ఈ నెగెటివ్ న్యూస్ ఏదైతే ఉందో, ఆ నెగెటివ్ న్యూస్ మీకు నెగెటివ్ థాట్స్ వస్తాయి. ఆ నెగెటివ్ థాట్సే మీకు నెగెటివ్ ఫీలింగ్స్ కలిగించి, మీరు చేసే ప్రతి పనిలో కూడా నెగెటివ్ రిజల్టే ఉంటుంది. కాబట్టి మీ మైండ్‌ని క్లీన్ చేసుకొని, పాజిటివ్‌గా ఆలోచించి, పాజిటివ్ రిజల్ట్స్ పొందటానికి మీరు ప్రయత్నం చేయాలి. మీ ఆలోచనలకి మీరే ఒక కాపలాదారుగా ఉండాలి. మీ మైండ్‌లోకెళ్ళే ప్రతి ఆలోచనలని అది మీకు అవసరమైందా లేదా అని చెక్ చేసి మాత్రమే పంపించాలి. లేదంటే మీ మైండ్‌లో ఒక డిలీట్ బటన్ అప్లై చేసుకొని, ఏదైతే ఆలోచనలు మీకు అనవసరమో వాటిని డిలీట్ చేయాలి. వాటిని మైండ్‌లోకి వెళ్ళనీయకూడదు. మరి మన లైఫ్‌లో కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ గురించి, పిల్లల గురించి, పిల్లల చదువుల గురించి, పిల్లల పెళ్ళిళ్ళ గురించి, మరి వీటి గురించి ఆలోచించకూడదా? యెస్. వాటి గురించి కంపల్సరీ ఆలోచించాలి. కానీ కొంతవరకే. మనం ఒక రూమ్‌లోకెళ్ళి లైటేసి, ఆ పని చూసుకొని లైట్ ఆఫ్ చేసి వచ్చినట్టుగా, మన బాధ్యతలకు సంబంధించిన ఆలోచనలు కూడా అంతవరకే చేయాలి గానీ, అతిగా ఆలోచించకూడదు. దీంతో పాటు రాత్రి పడుకోబోయే ముందు కొంత సమయం మీరు మెడిటేషన్ కూడా ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్‌గా మీ జీవితాన్ని పరిపూర్ణంగా జీవించవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ చేయండి. దాంతో పాటు మీరు ఎక్కువగా దేని గురించి థింక్ చేస్తుంటారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.